హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి సిస్టమ్ లో వాట్సాప్ ని యూస్ చేసుకొని వీడియో అండ్ ఆడియో కాల్స్ అనేవి ఎలా చేయాలనేది వీడియో తెలియజేస్తాను. గాయ్స్, ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నా వీడియో పోస్ట్ చేసిన కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది చేరుతుంది. గాయ్స్, ఇంకా మనం టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ మనం వాట్సాప్ అనేది ఎలా సిస్టమ్ లో డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలియజేస్తాను. ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుందాం. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని దీంట్లో వాట్సాప్ అని టైప్ చేయండి. జస్ట్ వాట్సాప్ వెబ్ అలాంటి ఏం వద్దండి, జస్ట్ వాట్సాప్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ అనేది www.whatsapp.com అనే వస్తుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత మీకు పైన చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీని డౌన్లోడ్స్ మీద అయితే క్లిక్ చేయండి. డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసిన గానే మీకు ఇక్కడ ఫోన్స్ అయితే ఇటు సైడ్ చూపిస్తున్నారు. అలాగే మనకి విండోస్ గానీ మ్యాక్ గానీ అయితే ఇటు సైడ్ అనేది చూపిస్తున్నారు. సో నేను విండోస్ కి అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వాట్సాప్ డౌన్లోడ్ అవుతుంది. గాయస్, దీని ఫైల్ సైజ్ వచ్చేసరికి 143 MB అయితే ఉంది. ఇది కొన్నిసార్లు మారుతుంది అనమాట, ఒక 2 MB అటు ఇటు అవుతుంది. ఇదైతే డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి సెటప్ చేద్దాం. జస్ట్ రన్ ప్రోగ్రామ్. నార్మల్ సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం సేమ్ ప్రొసీజర్. మీకు సెటప్ లో అయితే ఏమీ లేదు. గాయస్, జస్ట్ రన్ కొట్టగానే మీకు సెటప్ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఇక్కడ చూడొచ్చు ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ అయితే ఏమీ లేదు. డైరెక్ట్ మీకు QR కోడ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మన మొబైల్ అయితే ఇక్కడ లింక్ చేయాల్సి ఉంటుంది. మీకు వాట్సాప్ వెబ్ లో ఎలా కనెక్ట్ చేస్తారో సేమ్ అదే ప్రొసీజర్, లింక్ చేయడం. మన మొబైల్లో వచ్చేసరికి వాట్సాప్ ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లింక్డ్ డివైస్ అని ఉంటుంది. ఈ లింక్డ్ డివైస్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన లింక్ ఏ డివైస్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పర్మిషన్స్ అయితే అడుగుతుంది. అంటే మన ఫింగర్ ప్రింట్ కానీ ప్యాటర్న్ కానీ అడుగుతుంది. గైస్, మనకి కెమెరా ఓపెన్ అయిన తర్వాత ఏదైతే మనకి సిస్టమ్ లో కనిపిస్తున్న QR కోడ్ అయితే స్కాన్ చేయగానే మీ మొబైల్ అయితే కనెక్ట్ అయిపోతుంది. గాయస్, ఇప్పుడు మనం మా మిస్సెస్కి అయితే వీడియో కాల్ చేసి చూద్దాం. ఇక్కడ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పైన చూడొచ్చు వీడియో కాల్ అండ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ కొన్ని డివైస్కి అయితే వస్తుంది, కొన్ని డివైస్కి అయితే రావట్లేదు. ఇప్పుడు నా డెస్క్టాప్ చూపిస్తాను. నా డెస్క్టాప్లో కూడా మీకు ఇక్కడ చూడొచ్చు ప్రెసెంట్ ఇక్కడ కూడా సేమ్ ఇన్స్టాల్ చేశాను, కానీ ఇక్కడ వీడియో అండ్ ఆడియో కాల్ ఆప్షన్ అయితే చూపించట్లేదు. అంటే మీకు మైక్రోఫోన్ అలాగే వెబ్ క్యామ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. మైక్రోఫోన్ అలాగే వెబ్ క్యామ్ ఉంటేనే మీకు ఆ సపోర్ట్ అయితే వస్తుంది, అంటే మీకు ఆ లోగోస్ అయితే వస్తాయి. ఇప్పుడు నా ల్యాప్టాప్లో వచ్చేసరికి ఒకసారి వీడియో కాల్ చేసి చూపిస్తాను. నాకు పైన ల్యాప్టాప్కి కెమెరా ఉంది, అలాగే ఎక్స్టర్నల్ మైక్ కూడా ఉంది. ఇప్పుడు వీడియో కాల్ చేసి చూపిస్తాను. నేను మొబైల్తో రికార్డ్ చేస్తున్నాను. గాయ్స్, మీకు ఇక్కడ చూడొచ్చు మా మిస్సెస్ అయితే వీడియో కాల్లో. సో సిస్టమ్ నుంచి నేను వీడియో కాల్స్ మాట్లాడాలనుకుంటే ఇలా మాట్లాడుకుంటాను. అంటే మీకు డైరెక్ట్ మీరు వాట్సాప్ నుంచి వీడియో కాల్స్ చేయాలనుకుంటే ఇలా చేయొచ్చు. ముందుగా మా మిస్సెస్ కి ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అలాగే ఈ వీడియో చూస్తున్న మహిళలందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఓవరాల్ గా ఈ వీడియోలో మీకు వాట్సాప్ నుంచి వీడియో కాల్స్ ఎలా చేయాలనేది తెలియజేసాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.